నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. నందమూరి బాలకృష్ణ కోసం తనకు ఎన్టీఆర్ ద్రోహం చేశారని సీనియర్ నటుడు చంద్రమోహన్ చేసిన ఆరోపణలు అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. నందమూరి తారక రామారావును అభిమానులు దేవుళ్లా భావించే కాలంలోనే ఆయనతో విభేదించిన వాళ్లు కూడా ఉన్నారనే విషయం ఈ ఘటన ద్వారా బయటపడింది. 1970లలో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఎదిగిన చంద్రమోహన్ కు ఎన్టీఆర్ తో కలిసి నటించే గొప్ప అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మాతగా తెరకెక్కుతున్న అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో ఎన్టీఆర్, మురళీమోహన్, చంద్రమోహన్ ముగ్గురు అన్నదమ్ములుగా నటించాల్సి ఉంది. ఈ అవకాశం తన కెరీర్ లో ఒక పెద్ద మలుపు అవుతుందని భావించిన చంద్రమోహన్ ఎంతో ఉత్సాహంగా షూటింగ్ కు సిద్ధమయ్యారు. కానీ షూటింగ్ మొదలయ్యే రోజే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఉదయాన్నే రెడీ అయి సెట్స్ కు వెళ్లిన ఆయన తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్ లో మరొకరు ఇప్పటికే రిహార్సల్స్ చేస్తుండడం చూసి షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండగా నిర్మాత పీతాంబరం అక్కడ లేకపోవడం మరింత సందేహాలు కలిగించింది. కొంతసేపటి తర్వాత వచ్చిన పీతాంబరం, సార్, పొరపాటు జరిగింది. దయచేసి ఇక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ చేయకుండా ఇంటికి వెళ్ళండి. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పడంతో వయసులో పెద్దవారు కావడంతో చంద్రమోహన్ ఎలాంటి వాదనలు చేయకుండా మౌనంగా వెళ్లిపోయారు. కానీ సాయంత్రం జరిగిన సంభాషణ మాత్రం ఆయన మనసులో మిగిలిపోయిన గాయమైంది. పీతాంబరం ఇంటికి వచ్చి, ఇది ఎన్టీఆర్ గారి నిర్ణయం. ఆయన తన కుమారుడు బాలకృష్ణను ఈ పాత్రలో తీసుకోవాలని నిర్ణయించారు. మేము ఎంత చెప్పినా వినలేదు. మీకు తర్వాత మంచి పాత్ర ఇస్తామని చెప్పమన్నారు అని చెప్పడంతో చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు నా దగ్గర ఎత్తవద్దు. కొడుకు కోసం నాకు ఇంత పెద్ద ద్రోహం చేస్తారా? ముందే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేవాడిని. నా లెవెల్ ఏంటో మీకు తెలుసు. టాలీవుడ్ లో నేను ఉన్న స్థానం మీకు తెలియదా? అలాంటి నన్ను సెట్స్ కి వచ్చే వరకు ఎందుకు తెలియపరచలేదు అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనతో చంద్రమోహన్ తీవ్రంగా బాధపడ్డారు. తన గౌరవానికి భంగం కలిగిందని భావించిన ఆయన ఇకపై ఎన్టీఆర్ తో పని చేయనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత పీతాంబరం ఈ విషయాన్ని తమిళ నట దిగ్గజం ఎంజీఆర్ కు చెప్పగా ఎంజీఆర్ వెంటనే తన సినిమాలో చంద్రమోహన్ కు అవకాశం ఇచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రమోహన్ కు ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ ఆయన కూడా వాటి కోసం ఎదురు చూడలేదు. తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన అప్పటి టాలీవుడ్ లో స్టార్ వ్యవస్థ ఎలా పనిచేసిందో, కుటుంబ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించిన ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. అభిమానులు ఎన్టీఆర్ ను దేవుళ్లా భావించిన ఇండస్ట్రీలోని కొన్ని నిర్ణయాలు వ్యక్తిగత సంబంధాలపై ఎలా ప్రభావం చూపాయో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.